అత్యుత్తమర్యాంకులే లక్ష్యంగా నారాయణ. పగటిపూట సూర్యుడు ప్రకాశించవలసిన వేళ ఒక్కసారిగా దట్టమైన చీకటి అలుముకుంటే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే అద్భుతము ఐరోపా ఖండాన్ని కన్విన్స్ చేసింది. దశాబ్దాల తర్వాత యూరోప్లో తొలి సంపూర్ణ సూర్యగ్రహణము పగటిని రాత్రిగా మార్చేసింది. ఐస్లాండ్ నుంచి స్పెయిన్ వరకు చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేయడాన్ని చూసేందుకు ప్రజలు పోటెత్తారు. దశాబ్దాల తర్వాత యూరోప్లో సంభవించిన తొలి సంపూర్ణ సూర్యగ్రహణం ఖండమంతటా కనిపించింది. కొండలపైన, సముద్ర తీరాలలో, ఇతర బహిరంగ ప్రదేశాలలోని ప్రజలు గుంపులు గుంపులుగా వీక్షిస్తూ పలు దేశాలలో చీకటిగా మారిన పగటిపూటను చూశారు. ఈ మహా అద్భుతాన్ని చూసేందుకు లక్షలాది మంది ప్రజలు అక్కడ క్యూ కట్టారు. ఈ గ్రహణం సాధారణమైనది కాదు. సరిగ్గా 1999 ఆగస్టు 11 తర్వాత, అంటే దాదాపు 25 ఏళ్ల తర్వాత ఐరోపా ప్రధాన భూభాగంలో కనిపించిన తొలి సంపూర్ణ సూర్యగ్రహణం ఇదే. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు స్పెయిన్, గ్రీన్లాండ్, ఐస్లాండ్ దేశాలలో జనం రోడ్లపైకి భారీగా తరలివచ్చారు. ఆకాశం అత్యంత నిర్మలంగా ఉండడంతో పగటిపూటే సూర్యుడు మాయమై చుట్టూ రింగులా మెరుస్తున్న ఆ అద్భుత దృశ్యాన్ని చూసి ప్రజలు సంతోషంతో పులకరించారు. స్విట్జర్లాండ్లో అయితే ఖగోళ ప్రేమికులు ప్రత్యేక టెలిస్కోప్లతో ఈ వేడుకలను కల్లారా వీక్షించారు. ఇక బ్రిటన్లోనైతే వాతావరణం మరింత నాటకీయంగా మారింది. సూర్యుడిలో ఏకంగా 90% పైగా భాగాన్ని చంద్రుడు కమ్మేయడంతో లండన్లోని ప్రసిద్ధ బిగ్ బెన్ టవర్ పరిసర ప్రాంతాలలో సరికొత్త కాంతులు కనువిందు చేశాయి. హంగేరీలో ప్రజలు ప్రత్యేక అబ్జర్వేషన్ టవర్లు, సేఫ్టీ గ్లాసెస్ ఉపయోగించి ఈ ఖగోళ విన్యాసాన్ని ఆస్వాదించారు. ఒకవైపు సైన్స్ పరంగా ఇదొక సాధారణ ఖగోళ ఘట్టమే అయినా కంటికి కనిపించే ఆ రూపం మాత్రం కోట్ల మందిలో సరికొత్త రోమాంచిత అనుభూతిని కలిగించింది. ఈ ఇంగ్లాండ్లో 100 లీగ్ మ్యాచ్ సందర్భంగా సూర్యగ్రహణం ఏర్పడడంతో స్టేడియం మొత్తం చీకటిగా మారిపోయింది. దీంతో ప్రేక్షకులు వినూత్న అనుభూతిని పొందారు. పగటి సమయంలో రాత్రి అనుభూతులను పొంది హర్షం వ్యక్తం చేశారు. స్పెయిన్లో ఉత్తర స్పెయిన్ బలేరిక్ దీవుల మీదుగా గ్రహణం ప్రయాణించే మార్గంలోని గ్రామీణ ప్రాంతాలకు 60 లక్షల వరకు సందర్శకులు వస్తారని అధికారులు అంచనా వేశారు. అధికారుల అంచనాలకు మించి సందర్శకులు రావడంతో ఈ గ్రామీణ ప్రాంతాలు జనాలతో కిక్కిరిశాయి. మరో ఆసక్తికర విషయం ఏంటంటే, ఐబీరియన్ ద్వీపకల్పం చివరిసారిగా 1912లో సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూసింది. ఆగస్టు 2, 2027న మరొకటి రానుంది. ఇకపోతే ఇన్ని విశేషాలు ఉన్న ఈ అరుదైన సూర్యగ్రహణం మన దేశంలోని భారతీయులకు మాత్రం కనిపించలేదు. ఎందుకంటే ఈ ఖగోళ అద్భుతం జరిగే సమయానికి భారతదేశంలో గాఢాకారపు రాత్రి సమయం నడుస్తుంది. సూర్యాస్తమయం అయిపోవడం వల్ల భారత ఉపఖండంలో ఎక్కడా ఈ గ్రహణం కనిపించే అవకాశం లేకుండా పోయింది. ప్రకృతి ముందు మనిషి ఎంత చిన్నవాడో ఇలాంటి ఖగోళ అద్భుతాలు మనకు మరొకసారి గుర్తు చేస్తాయి. దశాబ్దాల తర్వాత ఐరోపా ప్రజలకు కనువిందు చేసిన ఈ సూర్యగ్రహణం చరిత్రలో నిలిచిపోయేటువంటి జ్ఞాపకంగా మిగిలింది.